బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో కరీంనగర్లో హిందూ ఏకతా యాత్ర చేపట్టారు. ఈ యాత్రకు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. హిందువుల ఐక్యత చాటేందుకు నిర్వహిస్తున్న ఈ యాత్రకు వేర్వేరు ప్రాంతాల నుంచి జనం భారీగా తరలివస్తున్నారు. కరీంనగర్ ఆర్యవైశ్య భవన్ వద్ద ప్రారంభమయ్యే ఈ యాత్ర రాజీవ్ చౌక్, టవర్ సర్కిల్, శాస్త్రి రోడ్, కామన్ చౌరస్తా, బస్టాండ్, తెలంగాణ చౌక్, ఆర్ఎన్బి గెస్ట్ హౌస్, కోర్టు చౌరస్తా, మంచిర్యాల చౌరస్తా, గాంధీ చౌరస్తా మీదుగా తిరిగి ఆర్యవైశ్య భవన్ కు చేరుకుంటుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో కరీంనగర్లో హిందూ ఏకతా చేపట్టారు. ఈ యాత్రకు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్లో అందిస్తారు. ప్రశాంత్. నిత్య హనుమాన్ జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ బండి సంజయ్ హిందూ ఏకతా యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ యొక్క హిందూ ఏకతా యాత్ర సంబంధించి కరీంనగర్ పట్టణంతో కూడా ఇప్పటికే కాషాయ మయంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకే బండి సంజయ్ ఆధ్వర్యంలో ప్రారంభం కావాల్సిన హిందూ ఏకతా యాత్ర కొంత ఆలస్యం జరిగింది. ఇప్పటికే ఈ యొక్క యాత్రకు అయితే హాజరు కానున్నారు. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కూడా హాజరు కానున్నారు. ఇప్పటికే అతను కరీంనగర్ లో హెలికాప్టర్ ద్వారా ల్యాండ్ అవ్వడం జరిగింది. బండి సంజయ్ కూడా సీఎం ని రిసీవ్ చేసుకుని తన ఇంటి వద్ద తీసుకువచ్చి మరి కాసేపట్లో అయితే హిందూ ఏకతా యాత్ర అయితే కరీంనగర్ పట్టణంలో స్టార్ట్ అయింది. దాదాపు 1,00,000 మందితో టార్గెట్ పెట్టుకొని బండి సంజయ్ యొక్క యాత్ర చేయాలని హిందువులందరినీ ఏకం చేయడానికి ఈ యొక్క యాత్ర చేస్తున్నట్టు కూడా బండి సంజయ్ ఇప్పటికే చెప్పిన విషయం. ఈ యొక్క యాత్రకు సంబంధించి ఇటు బీజేపీ నాయకులు కానీ ఇటు అసలు సీఎం హేమంత్ వస్తున్న నేపథ్యంలో పోలీసులు అయితే భారీ బందోబస్తు కరీంనగర్ అన్ని కూడలలో కూడా భారీ బందోబస్తుతో కూడా పోలీసులు అయితే ఇప్పటికే కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. మరికొద్ది అవసరం అయితే ఈ యొక్క హిందూ ఏకతా యాత్ర అయితే భారీ జనంతో అయితే స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.